హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో ప్రీవియస్ బిట్స్ టెట్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. ఈ ఛానల్లోనే పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోస్ అన్నీ గత టెట్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను. ఒకవేళ చూడనట్లయితే ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థులు కనపరిచే లోపాలను నివారించడానికి జరిగే ప్రత్యేక బోధనా కార్యక్రమమే ఏమిటి? మూల్యాంకనమా, కృత్యాధారణ బోధన, లోప నివారణ బోధన, పర్యవేక్షిత అధ్యయనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లోప నివారణ బోధన. విద్యా లక్షణాలలో ఇదొకటి. అస్పష్టంగా, సందిగ్ధంగా చెప్పబడతాయి. లక్ష్యాధార బోధన సాహిత్యాన్ని రూపొందిస్తాయి. లక్ష్యాల పరిమితులను సూచిస్తాయి. పరిశీలించదగిన ప్రవర్తన మార్పులని సూచిస్తాయి. విద్యార్థి లక్షణాల్లో ఏంటి అంటే పరిశీలించదగిన ప్రవర్తన మార్పులని సూచిస్తాయి. తరగతిలో అందరు విద్యార్థులు అర్జన స్థాయితో ప్రతి విద్యార్థి అర్జన స్థాయిని పోల్చుటకు తోడ్పడే మూల్యాంకనం ఏమిటి? సంచిత మూల్యాంకనం, సామర్థ్యాధారిత మూల్యాంకనం, ప్రమాణాధారిత మూల్యాంకనం, సూత్రాధారిత మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూత్రాధారిత మూల్యాంకనం. ప్రతి పొల్లు హల్లుతో అచ్చు చేరి ఒక్క హల్లు ఏర్పడే రూపాలను ఏమంటారు? 13, 10, 16, 12. ఎన్ని రూపాలు ఉంటాయి? 16 రూపాలు ఉంటాయి. మూల్యాంకన సాంకేతిక పద్ధతిలో బలబలాలను నిర్ణయించడం అనే సోపానం కంటే ముందు వచ్చే సోపానం దిద్దడము, మూల్యాంకన సాధనాల నిర్వహణ, లోప నివారణ బోధన కార్యక్రమాల నిర్వహణ, మూల్యాంకన సాధనాలని తయారు చేయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమాధాన పత్రాలని దిద్దడం. వాచకాల్లోని ఉదాహరణలనే తీసుకొని బోధించాలనే నియమం లేకుండా వ్యాకరణ బోధనని సూత్ర పద్ధతిలో ఉన్నత కళాశాల దశలో శాస్త్ర దృష్టితో బోధించడం. వర్ణాత్మక వ్యాకరణ బోధన, రూపాత్మక వ్యాకరణ బోధన, ప్రాయోగిక వ్యాకరణ బోధన, నైమితిక వ్యాకరణ బోధన. ఏమంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూపాత్మక వ్యాకరణ బోధన. వృషపాది శతకము ఈ పద్యాల్లో రచింపబడింది. చెంపకమాల ఉత్పలమాల, చెంపకమాల శార్దూలం, శార్దూలం ఉత్పలమాల, మత్తేబం ఉత్పలమాల. కరెక్ట్ ఆన్సర్ చెంపకమాల ఉత్పలమాల. భాస్కర రామాయణంలో మల్లికార్జున భట్టు రచించిన కాండాలు: సుందర, అరణ్య, యుద్ధ. సుందర, అయోధ్య, అరణ్య. అయోధ్య, అరణ్య, యుద్ధ. బాల, కిష్కింధ, సుందర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాల, కిష్కింధ, సుందర. వలపుల గిలకకు ప్రాచీన రచనలో ఇలా ఉపయోగించేవారు: వర్ణం మీద గుర్తుగా, వర్ణానికి తర్వాత, వర్ణానికి కింద, వర్ణానికి ముందు. వర్ణం మీద గుర్తుగా ఉపయోగించేవారు వలప గిలకలు. నిర్వచనాన్ని అనుసరించి పాఠశాలలో విద్యార్థులకి విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళిక అంటారు. తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో తర్ఫీదుదారులు శిక్షణ నిర్వహించిన సంవత్సరం: 1969, 1990, 1982, 1982. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1982. బ్రహ్మలిపి ఈజిప్టు చిత్రలిపి నుండి ఆవిర్భవించిందని, ఫోనీషియన్ లిపి నుంచి పుట్టిందని ఊహించినవారు: ప్రోబెల్, చాంపియన్, జార్జ్ బ్యూలర్, సర్ కన్నింగ్హోమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జార్జ్ బ్లూయర్. విద్యార్థికి భాషాభివృద్ధి అలవడుతుంది. ఈ లక్షణ స్పష్టీకరణ: స్వతంత్ర రచనలు చేస్తాడు, విమర్శనాత్మకంగా మాట్లాడతాడు, కవి సమ్మేళనాల్లో పాల్గొంటాడు, రచనల్లోని రసాభేదాలని తెలుసుకుంటాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కవి సమ్మేళనాల్లో పాల్గొంటాడు. బహుళైచ్ఛికం రక ప్రశ్నలు ఏంటివి? విషయాశ్రయ రకం, వృత్తాశ్రయ రకం, సరఫరా రకం, స్వేచ్ఛాంతర రకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్రాశ్రయ రకం. చంద్రరేఖ అనే కవయిత్రి వీరి ఆస్థానంలో ఉండేది: విజయరాఘవ నాయకుడు, ప్రతాపసింహుడు, రఘునాథ నాయకుడు, శ్రీకృష్ణదేవరాయలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజయరాఘవ నాయకుడి ఆస్థానంలో ఉండేది. జాతీయాలను, సామెతలను అవసరమైన చోట ఉపయోగిస్తూ మాట్లాడడం మనం ఉత్తమ భాషా లక్షణం పెంపొందించవలసిన దశ: స్థానకోత్తర దశ, ఉన్నత దశ, మాధ్యమిక దశ, ప్రాథమిక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉన్నత దశ.
వివిధ పూర్వ సేవ, సేవాంతర్గత స్థాయి ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి దోహదపడే శిక్షణ కార్యక్రమమే బృంద బోధన, కార్యక్రమాయుత బోధన, సూక్ష్మ బోధన, స్థూల బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ బోధన. పంచేంద్రియాలు వికసించేలా స్వేచ్ఛపూరిత వాతావరణంలో శిశువులకు శిక్షణ ఇవ్వాలని ధ్యేయం కలిగిన బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి, క్రీడా పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరి పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాంటిసోరి పద్ధతి. ఇతర భాషా పదాలు యథాతథంగా కానీ కొన్ని మార్పులతో కానీ ఒక భాషలో చేరడం ఏమంటారు? మాండలిక ప్రతిద్వేయత్వం, అనువర్తిత ప్రతిద్వేయత్వం, విచిత్ర ప్రతిద్వేయత్వం, సంసర్గ ప్రతిద్వేయత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనువర్తిత ప్రతిద్వేయత్వం. శ్రీనాథుని పలనాటి వీర చరిత్రలోని ఛందస్సు ఏమిటి? వసంత తిలకం, కవిరాజ విరాజితం, మంజిర ద్విపద, లయగ్రహి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంజిర ద్విపద. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉపకరణాల ద్వారా మాపనం చేయలేని బోధనా లక్షణం. జ్ఞానం, అభిరుచి, అవగాహన, అవగాహన వైఖరి నైపుణ్యాలు, అభిరుచి వైఖరి రసానుభూతి, అవగాహన రసానుభూతి వియోగం. అవగాహన రసానుభూతి వినియోగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అభిరుచి వైఖరి రసానుభూతి. 1వ తరగతిలో కథావాచకాలు బోధించడానికి దీన్ని ఉపయోగిస్తారు. చిన్న పుస్తకం, అచ్చు పుస్తకం, పెద్ద పుస్తకం, కృషి పుస్తకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెద్ద పుస్తకం. ఈనాడు చీరలు అనే పదం స్త్రీలకు మాత్రమే పరిమితమైన వస్త్ర విశేషంగా మారిపోవడం. వర్ణవేయత్వము, ధ్వని మార్పిడి, అర్ధ సంకోచం, అర్ధ వ్యాకోచం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అర్ధ సంకోచం. వర్గాక్షరాలకి ఊష్మాలకి నడిమ ప్రయత్నం చేత మధ్యస్థంగా ఉచ్చరింపబడినవి. స్థిరములు, పరుషములు, అంతస్తములు, అనునాసికాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంతస్తములు. మన విద్య, మానసిక శాస్త్రము, సామాజిక శాస్త్రము ప్రవచించిన సిద్ధాంతాలు వాస్తవ రూపకల్పనకి అభ్యాసం. కార్యక్రమాయుత బోధన, పర్యవేక్షాత్మక అధ్యయనం, బృంద బోధన, సూక్ష్మ బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ బోధన. ఉండుద్ది, వచ్చుద్ది మొదలగునవి క్రియాపదాలు వాడుకలో ఉన్న జిల్లా. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుంటూరు. విద్యార్థి పాఠ్యాత్మక సమపార్జనం చేయడానికి తోడ్పడేవి. మాపనం, నికిష, మూల్యాంకనం, పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరీక్ష. తెలుగులో 1 నుండి 5వ తరగతి వరకు గల కనీస అభ్యసన స్థాయిలోని ఉపసామర్థ్యాల సంఖ్య ఎంత? 95, 4, 9, 19. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 95. విద్యార్థి ప్రభావితం చేసే అన్ని అంశాలలో చేర్చబడేది. పాఠ్యపుస్తకం, మౌలిక విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళిక. ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలం చేకూర్చేది. దృష్టలేఖనం, మూల్యాంకనం, నిక్ష, గైహికం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గైహికం. నిబంధింపబడిన మేరకి అధికార భాషగా తెలుగు అమలుకి వెంటనే భాషా కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన పరిశీలనా సంఘానికి ఈయన అధ్యక్షుడు. కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, వావిలాల గోపాలకృష్ణయ్య, వందే మాతరం రామచంద్రరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పివి నరసింహారావు. తెలుగు విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా కోర్సులో భాగంగా బోధింపబడింది. సాహిత్యం, మాండలికం, భాషాశాస్త్రం, ప్రాకృతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాకృతం. కావ్యంలో ప్రధాన రసాన్ని ఇలా వ్యవహరిస్తారు. ఆనందరసం, కరుణరసం, అంగిరసం, అంగరసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంగిరసం. సొరకాయను దక్షిణ మండలంలో ఇలా పిలుస్తారు. సొరకాయ, తుంబిఫలం, అనపకాయ, అనిగెంకాయ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సొరకాయ. గద్య వాంగ్మయానికి ఆద్యుడైన కృష్ణమాచార్యుడు రచించిన గ్రంథం. ఆంధ్రవాగ్మయ చరిత్ర, సింహగిరి వచనములు, రాయవాచకం, విఘ్నేశ్వరీయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింహగిరి వచనములు. బిందుపూర్వక బాకారము ఈ భాషలో కనిపిస్తుంది. మాండలిక భాష, గ్రాంధిక భాష, ప్రామాణిక భాష, వ్యవహారిక భాష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రాంధిక భాష. విద్యార్థి చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోవడం వల్ల
ఏర్పడే పఠన దోషం. విద్యార్థి చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోవడం వల్ల ఏర్పడే పఠన దోషం. సమవేగరహిత దోషం, సమస్వర రహిత దోషం, దృష్ట ఆవర్తిత దోషం, వేగోచ్చరణ దోషం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దుష్ట ఆవర్తిత దోషం. అనుభవవాదము లేదా సంపాదన వాదానికి ప్రతిరూపమైన మనస్తత్వ శాస్త్రంలోని వాదం. ప్రవృత్తివాదం, స్వతంత్ర సిద్ధవాదం, ప్రతిపాదికవాదం, అనుకరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రవృత్తివాదం. వ్యంజనాలలో అల్ప ప్రాణము నాదాత్మకము అని మూర్ధవ్యము. వ్యంజనాలలో అల్ప ప్రాణము నాదాత్మకము అయిన మూర్ధవ్యం త ట జ డ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డ. గోదావరి జిల్లాలో వాడుకలో ఉన్న శతార్థక రూపం. వచ్చిపోయి, వస్తీపోత, వస్తాపోత, వస్తూ పోతూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వస్తూ పోతూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.